హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 4th క్లాస్ తెలుగుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి నేర్చేసుకుందాం. ఆల్రెడీ 3rd క్లాస్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, నేను క్వశ్చన్ చదువుతాను, ఆన్సర్స్ అనేవి అంటే ఆప్షన్స్ అనేవి చదవను. సో మీరు ఆప్షన్స్ అనేవి చూసి రైట్ ఆప్షన్ అనేది మీరు డిసైడ్ అవ్వండి. నేను ఆన్సర్ అనేది రివీల్ చేస్తాను, ఓకేనా? ఇక్కడ ఫస్ట్ లెసన్ చూసుకున్నట్టయితే గాంధీ మహాత్ముడు. ఫస్ట్ క్వశ్చన్, గాంధీ మహాత్ముడు పాఠం యొక్క ప్రక్రియ ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, గేయం. గాంధీ మహాత్ముడు పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి, మహనీయుల చరిత్ర. గాంధీ మహాత్ముడు పాఠం యొక్క కవి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, బసవరాజు అప్పారావు. బసవరాజు అప్పారావు గారి జననం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, 13వ తారీఖు 12వ నెల 1894. బసవరాజు అప్పారావు గారి మరణం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, 10వ తారీఖు 6వ నెల 1933. మన ఛానల్లో సైకాలజీకి సంబంధించి కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇక్కడ బసవరాజు అప్పారావు గారికి చందనిది ఏది అంటే రాంగ్ ఆన్సర్ ఏది, అతనికి సంబంధించినది ఏది అని చెప్తున్నారు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి, ఉత్తమ ఉపాధ్యాయుడు అన్నది చెందదు. ఆప్షన్ ఏ, సి, డి అనేది అతనికి చెందుతున్న వాక్యాలు. మహాత్ముడు కన్నెత్తి చూడగా డాష్ గడగడ వణికిపోయింది. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్గా టెక్స్ట్ బుక్ని చదివి, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివి బిట్స్ అనేవి మేక్ చేయడం అయితే జరిగింది, మీ యొక్క మీ ప్రిపరేషన్కి తగిన విధంగా ఉండడానికి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, అధర్మం. ఆప్షన్ సి, అధర్మం. ప్రణవం అనగా అర్థం ఏమిటి? ప్రణవం అనగా అర్థం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఓంకారం. మోక్షం అనగా అర్థం ఏమిటి? మోక్షం అనగా అర్థం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, విడుపు, విముక్తి. తేనెల తేటల మాటలతో అనే ఈ మాసపు పాట కవి ఎవరు? అంటే ఈ మాసపు పాటను రచించిన కవి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సాగర మేకల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని అన్న పంక్తులు దేనికి చెందుతాయి? అంటే ఎవరికి చెందుతాయి, ఎవరు రచించినది? ఇక్కడ దీని సరైన సమాధానం ఆప్షన్ సి అనేది తేనెల తేటల మాటలతో అన్న దానికి చెందుతాయి. ఎవరు రచించారు అన్నది మీరు చూసే ఉంటారు, ఇంద్రగంటి వారు రచించారు. నెక్స్ట్, ఇంద్రగంటి వారి జననం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి, 29వ తారీఖు 5వ నెల 1944. ఇంద్రగంటి వారి మరణం ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి, 25వ తారీఖు 7వ నెల 2019. ఇంద్రగంటి వారికి చందనిది ఏది? ఇక్కడ ఆప్షన్ చూడండి, చందనిది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి, నాటకకర్త. ఆప్షన్ డి, నాటకకర్త. శ్రీకాంత శర్మ గారికి చందనిది ఏది? మళ్ళీ కూడా చందనిది.
దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి, కన్యాశుల్కం నాటకం రాశారు. ఇది చందనిది. ఈ మాసపు కథ అయినటువంటి తెలివైన దుప్పి కథను దేని నుండి గ్రహించారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, జాతక కథలు. ఆప్షన్ బి, జాతక కథలు. నెక్స్ట్, బోధిసత్వుడు అడవిలో డాష్గా జన్మించాడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, దుప్పి. చెట్టు పండ్లు విసురుతున్నావేమిటి అని ఎవరు అన్నారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, దుప్పి. మోసగాళ్ళుంటారు, వాళ్ళ మాయలో పడకూడదు. మోసగాళ్ళుంటారు, వాళ్ళ మాయలో పడకూడదు. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేసినది ఏది? మోసగాళ్ళు ఉంటారు, వాళ్ళ మాయలో పడకూడదు, ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేసినది ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి, తెలివైన దుప్పి. నెక్స్ట్, సెకండ్ లెసన్, గోపాల్ తెలివి. గోపాల్ తెలివి పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, కథ. గోపాల్ తెలివి పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, సమయస్ఫూర్తి. ఢిల్లీ సుల్తాన్ సామంతులకి ఎన్ని ప్రశ్నలు అడిగాడు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, 2. సుల్తాన్ సామంతుల్లో ఒకడు ఎవరు? సుల్తాన్ దగ్గర ఉన్న సామంతుల్లో ఒకడు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, మాల్వరాజు జయచంద్రుడు. మాల్వరాజు జయచంద్రుడు. ఆస్థానంలో విదూషకుడు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, గోపాల్. తమాషా కాదు, తలలు పోతాయి అని ఎవరన్నారు? ఆప్షన్ డి, జయచంద్రుడు. ప్రశ్నలకి సమాధానం కనిపెట్టడానికి సుల్తాన్ గోపాల్కి ఎంత సమయం ఇచ్చాడు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, 1 సంవత్సరం. గోపాల్ రాట్నం వారిని వడకమని చెప్పిన దారం ఎన్ని బండ్లకు సరిపోయింది? గోపాల్ ఏం చేశాడు? వారి దగ్గరికి వెళ్ళి దారాన్ని వడకమని చెప్పాడు. అయితే ఆ వడికిన దారం అనేది ఎన్ని బండ్లకు సరిపోయింది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి, 16. గోపాల్ ఎన్ని గొర్రెలు కొన్నాడు? ఇదంతా కూడా లెసన్ ఎవరైతే క్లియర్గా చదువుతారో వాళ్ళైతేనే వీటికి బిట్స్ అయితే చేయగలరు. సో ప్లీజ్, ముందుగా మనం దేనికి ప్రిపరేషన్ ఇవ్వాలి? డిఎస్సికైనా టెట్కైనా అంటే మనం టెక్స్ట్ బుక్కే ప్రిపరేషన్ ఇవ్వాలి. సో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైను ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాటి అన్నింటినీ కూడా బిట్స్గా అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఏ పాయింట్ నుంచి మనకి బిట్ అడుగుతారో తెలియదు. కొన్నిసార్లు సింపుల్వే కదా అని వదిలేస్తాం. సో అదే సింపుల్గా అక్కడ ఎగ్జామ్లో ఇస్తే బుక్ అయిపోతాం. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి, 25. విదూషకుడు అనగా అర్థం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, హాస్యగాడు. ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, చిక్కు. ద్విత్వాక్షరం అంటే ఏంటి?
అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ సి అనేది చిక్కు. అంటే ఏంటి, దేనికి చెందిన ఒత్తు అనేది దాని కిందనే వస్తుంది. అంటే కా ఒత్తు అనేది కా కిందే వచ్చింది. అంటే దేనికి చెందిన ఒత్తు అనేది దాని కిందకే వస్తుంది. నెక్స్ట్, ఈ మాసపు పాట అయినటువంటి చూడగంటి పాట కవి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ తాళ్ళపాక అన్నమయ్య. తాళ్ళపాక వారి జననం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ 9వ తారీఖు 5వ నెల 1408. తాళ్ళపాక వారి మరణం ఏది? తాళ్ళపాక వారి మరణం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి 23వ తారీఖు 2వ నెల 1503. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? క్రింది వాటిలో సరైనది ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. అంటే ఏంటి, అన్నమయ్య పద కవిత పితామహుడు. నెక్స్ట్, 32,000 సంకీర్తనలను రాశారు. ఎవరు? అన్నమయ్య. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. అన్నమయ్యనే పద కవిత పితామహుడు అని అంటారు అని అర్థం. ఆప్షన్ ఏ అన్నది. నెక్స్ట్, చూడగంటి పాట యొక్క రాగం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ బృందాని. చూడగంటి పాట యొక్క తాళం ఏది? రాగమేమో బృందాని, ఇక్కడ తాళం అడిగారు. సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ఖండ. రాగమేమో బృందాని, తాళమేమోంచి ఖండ. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సహజ నవరత్న కాంచన వేదికలో గంటి రహివహించిన గోపు రంబులవే కంటి అన్న పంక్తులు దేనిలోనివి? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి చూడగంటి. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇక్కడ ఫస్ట్ లైన్లో లాస్ట్లో ఏముంది, గంటి ఉంది. సో చూడగంటి. సో అలాగే ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విందు పాఠ్యాంశంలో ఎవరు విందుకు వెళ్తారు? దీని యొక్క సరైన సమాధానం, ఇక్కడ విందు పాఠ్యాంశంలో ఎవరు విందుకు వెళ్ళారు అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. సూర్యుడు, చంద్రుడు, వాయువు, పైవారందరూ కూడా విందుకు వెళ్ళారు. సూర్యుడు, చంద్రుడు, వాయువు తల్లి ఎవరు? సూర్యుడు, చంద్రుడు, వాయువు తల్లి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి నక్షత్రం. విందులో వడ్డించిందల్లా కడుపు నిండా తిన్నది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ సూర్యుడు, వాయువు. సూర్యుడు, వాయువు. తల్లి కోసం ఆలోచించి రుచికరమైన ఆహార పదార్థాలను తల్లి కోసం జాగ్రత్తగా మూట కట్టినది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి చంద్రుడు. ప్రజలు నిన్ను ఎప్పుడూ తిట్టుకుంటారు అని నక్షత్రం ఎవరిని శపించింది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ సూర్యుడు. ప్రజలు నిన్ను ఎప్పుడూ తిట్టుకుంటారు అని నక్షత్రం సూర్యుడిని శపించింది. నిన్నెవరు అభిమానించరుగాక, నిన్ను ఎవరు అభిమానించరుగాక అని నక్షత్రం ఎవరిని మరలా శపించింది అంటే ఇంకొకరిని ఎవరిని శపించింది అంటే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి వాయువు. నిన్ను అందరూ ప్రశంసిస్తారు, నీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్తుంటారు అని ఎవరి కోసం నక్షత్రం అన్నది?
దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి చంద్రుడు. విందు పాఠం యొక్క కవి ఎవరు? విందు పాఠం యొక్క కవి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ సోదుం రామ్మోహన్. సోదుం రామ్మోహన్. సోదుం రామ్మోహన్ గారి జననం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి 2వ తారీఖు 3వ నెల 1939. సోదుం రామ్మోహన్ గారి మరణం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి 12వ తారీఖు 11వ నెల 2008. సోదుం రామ్మోహన్ గారికి చెందినది ఏది? చెందినది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి ఏ అండ్ బి సరైనవి. అంటే పత్రికా రచయిత, నిఘంటు నిర్మాణం చేశారు. ఎవరు? సోదుం రామ్మోహన్. సోదుం రామ్మోహన్ గారు 2 దశాబ్దాల పాటు ఎక్కడ పనిచేశారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి విశాలాంధ్ర. రామ్మోహన్ గారు 1 దశాబ్దం పాటు ఎక్కడ పనిచేశారు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి ఉదయం. నెక్స్ట్ దేశమును ప్రేమించుమన్నా. దేశమును ప్రేమించుమన్న పాఠం యొక్క ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ గేయం. మీరు చూడండి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ గేయం. సరైన సమాధానం ఆప్షన్ ఏ గేయం. దేశంను ప్రేమించుమన్న పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి దేశభక్తి. దేశంను ప్రేమించుమన్న పాఠం యొక్క కవి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి గురజాడ వెంకట అప్పారావు. గురజాడ వారి జననం ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి 21వ తారీఖు 9వ నెల 1862. గురజాడ వారి మరణం ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ 30వ తారీఖు 11వ నెల 1915. నెక్స్ట్ డాష్ నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన. దీని యొక్క సరైన సమాధానం కన్యాశుల్కం. ఆప్షన్ డి సరైన సమాధానం. అన్నిటికన్నా ముఖ్యంగా గురజాడ గారు 1 డాష్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి భాషావేత్త. గురజాడ వారికి చందనిది ఏది? చందనిది ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి నవలాకారుడు అనేది చందనిది. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టిన వారు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి గురజాడ అప్పారావు. ఆధునిక తెలుగు కవిత్వానికి అలాగే సాహిత్యానికి గురజాడ వారు మార్గదర్శకులు. దీన్ని నీవు అంగీకరిస్తున్నావా? దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? పై వాక్యాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి అంటే పూర్తిగా అవును. అంటే ఆ 2 కూడా ఖచ్చితంగా అవును, నిజమే. కాబట్టి నువ్వు పూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది.
నెక్స్ట్, దేశాభిమానం నాకు వద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయి అంటే చెప్పుకోకోయి అన్న పంక్తులు దేనికి చెందుతాయి? దేశాభిమానం నాకొద్దు, అలాంటి ఒట్టి గొప్పలు నువ్వు చెప్పుకోకు అన్న అర్థాన్నిచ్చే పంక్తులు దేనికి చెందుతాయి అంటే ఆప్షన్ బి, దేశమును ప్రేమించుమన్నా అన్న పాఠానికి చెందుతాయి. దేశ ప్రజలందరూ మతాలు జాతులు వేరైనా అన్నదమ్ములలాగా కలిసి ఒకే మాట ఒకే బాటగా నడవాలి అని ఎవరన్నారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, గురజాడ అప్పారావు. కద్దు అనగా అర్థం ఏమిటి? కద్దు అనగా అర్థం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి, ఏ అండ్ సి అంటే కలదు ఉన్నది. కద్దు అనగా అర్థం కలదు ఉన్నది. బాల శివాజీని తండ్రి సంభోజీ ఏ సుల్తాన్ కొలువుకు తీసుకొని వెళ్ళాడు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి, బీజాపూర్. ఆప్షన్ సి, బీజాపూర్. నెక్స్ట్, విదేశీయునికి శిరస్సు వంచను, విదేశీయునికి శిరస్సు వంచను అని ఎవరన్నారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, శివాజీ. చిన్నపిల్లవాడు ఇంకా మర్యాదలు తెలియనివాడు అని సుల్తానుకు సర్ది చెప్పింది ఎవరు? చిన్నపిల్లవాడు ఇంకా మర్యాద తెలియనివాడు అని సుల్తాన్కు సర్ది చెప్పింది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి, మురారి పంతులు. ఎవరు? ఆప్షన్ డి, మురారి పంతులు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. మీరు మ్యాచ్ చేయండి, కిందన ఆన్సర్ అనేది ఉంది, రివీల్ చేస్తాను. తిండి కలిగితే వట్టి మాటలు వట్టి గొప్పలు పొరుగువారికి చట్టా పట్టాలు చెప్పుకోకోయ్ కంద కలదోయ్ తోడు పడవోయ్ పట్టుకొని కట్టి పెట్టబోయ్ అంటే ఇది గేయానికి సంబంధించినది. అంటే గేయానికి సంబంధించిన మ్యాచింగ్ అనేది. ఆ గేయం కరెక్ట్గా వస్తే దీనికి మ్యాచింగ్ అనేది మీరు కరెక్ట్గా చేయగలరు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు మ్యాచింగ్ చేసేసినట్టే ఉన్నారు. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి అనేది సరైనది. ఆప్షన్ బి అంటే ఒకటోది బి, తిండి కలిగితే కండ కలదోయ్. ఆప్షన్ ఒకటికి ఏమొచ్చి బి అవుతుంది. వట్టి మాటలు కట్టి పెట్టోయ్ అంటే ఈ అవుతుంది. వట్టి గొప్పలు చెప్పుకోకోయ్ అంటే థర్డ్ది ఏ. పొరుగు వారికి ఏం చేయాలి? తోడు పడబోయ్. ఆప్షన్ సి అనేది ఫోర్త్ దానికి అవుతుంది. చట్టా పట్టా పట్టుకొని ఫిఫ్త్ దానికి డి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, బండి అన్న ఏకవచనానికి బహువచనం ఏమిటి? బండి అనేది సింగులర్ అయితే ప్లూరల్ ఏంటి అని అడుగుతున్నారు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి, బళ్ళు. ఆప్షన్ సి, బళ్ళు అనేది బండి అన్నదానికి బహువచనం. దేశంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలి అనేది ఒక డాష్. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి, ఇది ఒక నినాదం. దేశంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలి అనేది ఒక నినాదం. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్, మాటల కన్నా చేతులు మిన్న అనేది ఒక డాష్. మాటల కన్నా చేతులు మిన్న అనేది ఒక డాష్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, నినాదం. ప్రశ్నార్థక గుర్తు కలిగిన వాక్యాలను ఏమంటారు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ, ప్రశ్నార్థక వాక్యం. ఈ మాసపు పాట అయినటువంటి తెలుగు తల్లి పాటను ఎవరు రచించారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి, పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. నెక్స్ట్, హనుమంతరావు గారి జననం ఏది?
దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి 7వ తారీఖు 5వ నెల 1921. హనుమంతరావు గారి మరణం ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ 13వ తారీఖు 9వ నెల 1989. నెక్స్ట్, హనుమంతరావు గారి మరణం ఏది? ఇది 2 times ఇచ్చేసాను, సారీ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇందులో ఇది క్లియర్. 19వ తారీఖు 9వ నెల 1989. సారీ, ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. మరణం ఏంటి? ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది. మరి జననానికి సంబంధించింది ఏది సరైనది అంటే ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. 7వ తారీఖు 5వ నెల 1921. మరణం అయితే 13వ తారీఖు 9వ నెల 1989. ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్, హనుమంతరావుకి చెందినది ఏది? ఇక్కడ ఏమడిగారు? చెందినది ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి. ఆప్షన్ సి అంటే ఏ మరియు బి సరైనవి. అంటే విమర్శకులు మరియు కవి సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు రచించారు. ఓకేనా? క్లియర్. హనుమంతరావు గారి రచనల్లో ముఖ్యమైనవి ఏవి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. అంటే సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు. నెక్స్ట్, తెలుగు తల్లి పాటలో ఏ వంశం వాళ్ళ కోసం చెప్పారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ శాతవాహనులు, కాకతీయులు. ఏ పాట? తెలుగు తల్లి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కందిరీగ కిటుకు అనే ఈ మాసపు కథకు కవి ఎవరు? కందిరీగ కిటుకు అనే ఈ మాసపు కథకు కవి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి రావూరి భరద్వాజ. రావూరి భరద్వాజ. భరద్వాజ్ గారి జననం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి 5వ తారీఖు 7వ నెల 1927. ఆప్షన్ డి సరైన సమాధానం. భరద్వాజ్ గారి మరణం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి 18వ తారీఖు 10వ నెల 2013. రావూరి భరద్వాజ డాష్ జిల్లా తాడికొండలో జన్మించారు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి గుంటూరు. రావూరు గారు రాసిన తొలి కథ. రావూరి గారు రాసిన తొలి కథ ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ విమల. ఆప్షన్ ఏ విమల. రావూరు గారి ఎన్ని కథా సంపుటాలు రాశారు? అంటే రావూరు గారు ఎన్ని కథా సంపుటాలు రాశారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి 37. 37. ఇవన్నీ కూడా కథా సంపుటాలు. పిల్లల కథలు రావూరు గారి అంటే ఇతను పిల్లల కథలకు సంబంధించి ఎన్ని రాశారు? ఎవరు? రావూరి భరద్వాజ. పిల్లల కథలు రావూరి గారు ఎన్ని రాశారు అంటే ఎన్ని పుస్తకాలు రాశారు? ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ డి 43 అనేది కరెక్ట్ అయిన సమాధానం. నవలలు ఎన్ని రాశారు? ఎవరు? రావూరి భరద్వాజ నవలలు ఎన్ని రాశారు? ఇక్కడ కథలు పుస్తకాలు అన్నాను కదా, సారీ. పిల్లల కథలు ఎన్ని రాశారు అంటే 43. ఇక్కడ నవలలు ఎన్ని రాశారు అనేది నెక్స్ట్ క్వశ్చన్. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి 17. ఇక్కడ కథా సంపుటాలు 37, అలాగే పిల్లల కథలు 43, నవలలేమోంచి 17. రావూరి గారి రాసిన అంటే ఇతను రాసిన ఏ నవలకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది?
రావూరు గారు రచించిన ఏ నవలకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి పాకుడు రాళ్ళు. పాకుడు రాళ్ళు ఆప్షన్ బి సరైన సమాధానం. రావూరు గారు పొందని పురస్కారం ఏది? ఇతనికి ఆ పురస్కారం అనేది రాలేదు. సో అది ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ గాంధీ పురస్కారం. అంటే మిగిలిన 3 కూడా అతను పొందారు. అంటే నెహ్రూ పురస్కారం, కళాప్రపూర్ణ, జ్ఞానపీఠ్ పురస్కారం అనేది అతను తీసుకున్నారు. నెక్స్ట్, పిల్లల కథలకి చెందినది ఏది? ఇతను రాసిన పిల్లల కథలకి చెందినది ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి కీలుగుర్రం. ఏంటి? కీలుగుర్రం. నెక్స్ట్, రావూరు గారు రాసిన నవలకి చెందినది ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి జలప్రళయం. అడవిలో ఒకరు సుఖంగా ఉండడం. అడవిలో ఒకరు సుఖంగా ఉండడం, హాయిగా నవ్వుకోవడం ఎవరికి గిట్టదు? ఇక్కడ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి ఏనుగు. ఈ ఏనుగుకి ఏంటి? అడవిలో హ్యాపీగా ఉండడం, ఇతరులు నవ్వుకోవడం అనేది ఏనుగుకి నచ్చదనమాట. ఏనుగు అడవి విడిచిపోయేలాగా చేసింది ఎవరు? ఏనుగు అడవి విడిచిపోయేలాగా చేసింది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ కందిరీగ. నెక్స్ట్, 4th లెసన్ పరివర్తన. పరివర్తన పాఠం యొక్క కవి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి ఇది సరైనది. అంటే పైవన్నీ కూడా ఈ పరివర్తన పాఠం యొక్క కవులకి సంబంధించింది. అంటే 2 రాశారు. వాళ్ళు ఎవరు అంటే బాలాంత్రపు వెంకటరావు, నెక్స్ట్ ఓలేటి పార్వతీశం. వీళ్ళిద్దరినే వెంకట పార్వతీశ కవులు అంటారు. ఓకేనా? పైవన్నీ కూడా సరైనవే. పరివర్తన పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ కథ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ కథ. ప్రక్రియ ఏంటి? కథ. పరివర్తన పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఏంటి? పిల్లల స్వభావం. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. బాలాంత్రపు వెంకటరావు గారి జననం ఏది? ఏ ఇయర్లో జన్మించారు? ఇక్కడ డేట్స్ అనేవి ఇవ్వలేదు, ఓన్లీ ఇయర్ అనేది టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి 1882. ఆప్షన్ బి 1882. బాలాంత్రపు వెంకటరావు గారి మరణం ఏది? మరణం అడిగారు, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ 1955. బాలాంత్రపు గారి తల్లి సూరమ్మ అయిన తండ్రి ఎవరు? తల్లి సూరమ్మ అయిన తండ్రి ఎవరు? అంటే తండ్రి పేరేమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ వెంకట నరసింహం. బాలాంత్రపు గారు ఏ జిల్లాలో జన్మించారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ తూర్పుగోదావరి జిల్లా. ఆప్షన్ ఏ తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. అలాగే ఎక్కడ అంటే మల్లాము గ్రామంలో జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా మల్లాము గ్రామంలో జన్మించారు. నెక్స్ట్, ఓలేటి పార్వతీశం గారి జననం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి 1880. ఓలేటి పార్వతీశం గారి మరణం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి 1970. ఓలేటి పార్వతీశం గారి తండ్రి అచ్యుత రామయ్య అయిన తల్లి ఎవరు?
దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి వెంకమ్మ. ఆప్షన్ డి వెంకమ్మ. పార్వతీశం గారు తూర్పు జిల్లా ఎక్కడ జన్మించారు అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ జన్మించారు ముందే మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి మల్లాము. ఓకేనా. నెక్స్ట్ పరివర్తన పాఠంలో అబ్బాయి పేరేమిటి? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ రాము. రాము బడికి వెళ్ళే సమయంలో ఎక్కడికి వెళ్ళాడు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి మామిడి తోట. రాము ఎవరిని ఆడుకుందామా అని అడిగాడు. దీని యొక్క సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ డి పైవన్నీ అంటే కాకి, తేనెటీగ, చీమ వీటి ముగ్గురిని కూడా ఆడుకుందామా అని అడిగాడు. పరివర్తన అనగా అర్థం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ మార్పు. రామాపురంలో ఉన్న బాలుడు పేరు ఏమిటి? రామాపురంలో ఉన్న బాలుడు పేరు ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి రాజు. ఆప్షన్ బి రాజు. రాజుకి తన గురువుగారు చిన్నప్పుడు ఏమని చెప్పేవారు? రాజు అనే అబ్బాయికి తన గురువుగారు తన చిన్నప్పుడు ఏం చెప్పాడు? దీని యొక్క సరైన సమాధానం చూసుకోవాలి అనుకుంటే ఆప్షన్ సి ఏ పనైనా శ్రద్ధగా చేయాలి అని చెప్పారు. క్రింది వాటిలో వేరుగా ఉన్నది ఏది? క్రింది వాటిలో వేరుగా ఉన్నది ఏది? తెలుగుకి సంబంధించి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అంటే టెక్స్ట్ బుక్ ఎవరైతే చదివారో వాళ్ళు బాగా చేయొచ్చు. లేదు మేము టెక్స్ట్ బుక్ చదవకుండా ఈ వీడియో చూసి నేర్చుకుంటాము అనే వాళ్ళు కూడా టెక్స్ట్ బుక్తో పని లేకుండా ఈ బిట్స్ చూసి గుర్తించుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క పాయింట్ని కూడా ఇవ్వడం జరిగింది. మీరు కూడా చూస్తున్నారు కాబట్టి మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. అంటే ఇప్పటి వరకు చూసారు కదా బిట్స్. సో యూస్ఫుల్గా ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అనేది చేయండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే క్రింది వాటిలో వేరుగా ఉన్నది ఏది? ఆప్షన్ సి పాము. ఎందుకు వేరుగా ఉన్నది? కాకి, కోయిల, పిచ్చుక మూడు కూడా పక్షులు. పాము అనేది వేరుగా ఉంది. పడవ నడపబోయి అనే ఈ మాసపు పాట యొక్క కవి ఎవరు? పడవ నడపబోయి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి వెంజమూరి శివరామారావు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే శివరామారావు గారి జననం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి 1908. శివరామారావు గారి మరణం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి 1982. శివరామారావు గారికి చెందినది ఏది? చెందినది ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. అంటే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెంలో జన్మించారు. కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. ఈయన రచనలు గోర్కీ కథలు, కల్పవల్లి మొదలైనవి. వెంజమూరి శివరామారావు గారి బిరుదు ఏమిటి? వెంజమూరి శివరామారావు గారి బిరుదు ఏమిటి? వాయిస్ అనేది కొంచెం లోగా వినిపిస్తే మీరు కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ఎందుకంటే వాయిస్ మీకు సరిగ్గా అర్థం కాకపోతే ఏం నేర్చుకోలేరన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. అంటే కళా ప్రపూర్ణ. నెక్స్ట్ పడవ నడపబోయి డాష్ పడవ నడపబోయి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి పూల పడవ నడపబోయి. పడవ నడపబోయి పూల పడవ నడపబోయి. ఓకేనా. నెక్స్ట్ ఉపాయం అనే ఈ మాసపు కథను దేని నుండి గ్రహించారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ మహాభారతం. ఎవరు బంతిని నూతిలో పడే విధంగా తన్నాడు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ భీముడు. విలువిద్యలో గొప్ప గురువు ఎవరు?
దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి ద్రోణాచార్యుడు. పరుగున వచ్చి ద్రోణాచార్యుడికి పాదాభివందనం చేసినది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి అర్జునుడు. బంతి తీస్తున్న వ్యక్తి విలువిద్యలో గొప్ప గురువు ద్రోణాచార్యుడు అని తెలుసుకొని ఆశ్చర్యపడినది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి భీష్ముడు. నెక్స్ట్ సత్యమహిమ. సత్యమహిమ పాఠం యొక్క ప్రక్రియ ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి గేయ కథ. సత్యమహిమ పాఠం యొక్క ఇతివృత్తం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి నైతిక విలువలు. సత్యమహిమ పాఠం యొక్క కవి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి అవధాని రమేష్. ఎవరు? అవధాని రమేష్. అవధాని గారి కాలం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి 20వ శతాబ్దం. సత్యమహిమ అనే గేయ కథను అవధాని గారి ఏ రచన నుండి తీసుకున్నారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ గుజ్జనగూళ్ళు. ఆప్షన్ ఏ గుజ్జనగూళ్ళు. అవధాని గారు ఏ జిల్లాలో జన్మించారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి కర్నూలు. అవధాని గారి తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి అయిన తల్లి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి సావిత్రమ్మ. అవధాని గారి రచన కానిది ఏది? అవధాని గారి రచన కానిది ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి హరివిల్లు. సత్యమహిమ పాఠంలో బీదవాడు ఏం చేస్తూ ఉంటాడు? సత్యమహిమ పాఠంలో బీదవాడు ఏం చేస్తూ ఉంటాడు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి కట్టెల వ్యాపారి. బీదవాడి యొక్క గొడ్డలి ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇనుప గొడ్డలి. తత్తరం అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ సి గాబరా. దీనత అనగా అర్థం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ దారిద్ర్యం. ఆప్షన్ ఏ దారిద్ర్యం. అందం అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ఏ అండ్ బి అంటే వన్నే చెన్ను. ఆర్తి అనగా అర్థం ఏమిటి? ఆర్తి అనగా అర్థం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి దుఃఖం. చరితుండు అనగా అర్థం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ఏ అండ్ బి అంటే చరిత్ర కలవాడు ప్రవర్తన కలవాడు. అకలంక అనగా అర్థం ఏమిటి? అకలంక అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ డి ఏ మరియు బి అంటే మచ్చలేనివాడు చెడు గుణాలు లేనట్టి వ్యక్తి. మిసిమి అనగా అర్థం ఏమిటి? మిసిమి అనగా అర్థం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి నూతన కాంతి. మిసిమి అంటే అర్థం నూతన కాంతి. తిలకించి అనగా అర్థం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి చూసి. జీవితం గడిచే విధానం అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది? జీవితం గడిచే విధానం అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి గతి. మిరుమిట్లు అనగా అర్థం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ మెరుగులు.
మా నాన్న బొమ్మలు కొన్నాడు అన్న వాక్యంలో గీత గీసిన పదం ఏమిటి? కొన్నాడు అనేది దేనికి చెందుతుంది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, క్రియాపదం. కొన్నాడు అన్నది ఒక క్రియాపదం. కన్నడ గేయం అనే ఈ మాసపు గేయంను దేని నుండి గ్రహించారు? దీని యొక్క సరైన సమాధానం ఎన్సిఈఆర్టీ పుస్తకం. ఆప్షన్ ఏ సరైన సమాధానం. ఓ చెలువిన ఆ ముద్దిన చెలువిన ముద్దిన మక్కలే అన్న పంక్తులు ఎందులోనివి? అవి తెలుగు పదాలు కావు. ఓకేనా? ఇక్కడ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ కన్నడ గేయానికి సంబంధించింది. నెక్స్ట్, ఏ కాలుది నేరం అనే ఈ మాసపు కథను దేని నుండి గ్రహించారు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి, మర్యాద రామన్న కథలు. రామన్న వద్దకు ఎంతమంది అన్నదమ్ములు వచ్చారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, నలుగురు. నలుగురు అన్నదమ్ముల్లో ముద్దాయి ఎవరు? నలుగురు అన్నదమ్ముల్లో ముద్దాయి ఎవరు? ఆప్షన్ డి, 4వ వాడు. నలుగురు అన్నదమ్ములు ఏ వ్యాపారం చేసేవారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, దూది. నలుగురు అన్నదమ్ముల్లో సమస్యను రామన్నకి వివరించింది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, మొదటివాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పిల్లి కాలికి నూనె గొడ్డలు కట్టింది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి, 4వ వాడు. నెక్స్ట్, ముగ్గుల్లో సంక్రాంతి. ముగ్గుల్లో సంక్రాంతి పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ముగ్గుల్లో సంక్రాంతి పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, వ్యాసం. ఆప్షన్ ఏ, వ్యాసం. ముగ్గుల్లో సంక్రాంతి పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, సంస్కృతి సంప్రదాయాలు. ముగ్గుల్లో సంక్రాంతి పాఠం యొక్క కవి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి, రచయితల బృందం. ముత్యాల ముగ్గుల్లో గొబ్బిల్లో, రతనాల ముగ్గుల్లో గొబ్బిల్లో అన్న పంక్తులు ఏ పాఠంలోనిది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, ముగ్గుల్లో సంక్రాంతి. తమ్ముడు, అత్తమ్మ ముగ్గుల పోటీలో ముగ్గు వేస్తుంది, చూడటానికి వెళ్దాం, వస్తావా అని ఎవరన్నారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, అనూష. అదిగో అత్తమ్మ అని అన్నది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆదిత్య. ఆప్షన్ డి. అంటే అనుషకి తమ్ముడు ఎవరు అంటే ఆదిత్య. ఓకేనా? నెక్స్ట్, అత్తమ్మ వేసిన ముగ్గుల్లో ఏమున్నాయి అని అనుష అంది? అందులో ఏమున్నాయి, ఆ ముగ్గులో అత్త ఏం వేసింది, ఏమున్నాయి అనేసి అన్నది ఎవరు అంటే ఆప్షన్ సి, గాలిపటాలు. ఆప్షన్ సి, గాలిపటాలు. అనుష ఏమున్నాయని చెప్పింది? గాలిపటాలు ఉన్నాయని చెప్పింది. అనుష భోగి మంటల్లో పిడకలు వేయడానికి ఎన్ని రోజుల నుండి ఎండబెట్టి దండగుచ్చి ఉంటుంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి, 30 రోజులు. ధనుస్సంక్రమణం అంటే ఏమిటి? అంటే ఏంటి? ధనుర్మాసం కదా, మీనింగ్ ఏంటి అనేసి క్వశ్చన్ అనమాట. ధనుస్సంక్రమణం అంటే మీనింగ్ ఏమిటి? ధనుర్మాసం అంటే ఏమిటి అంటే దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి, సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించటం. ఓకేనా? నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ బిట్, రెగ్యులర్గా కూడా మనకి యూజ్ అవుతుంది. మనకు ఆహారాన్ని అందించే పశువులను ఏ పండుగ నాడు పూజిస్తాం?
దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి కనుమ. నెక్స్ట్, రథం ముగ్గు ద్వారా సూర్యుడు ఏ ఆయనానికి ప్రయాణిస్తాడు అని తెలుపుతారు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ దక్షిణాయనం నుండి ఉత్తరాయణంకి ప్రయాణిస్తాడు. 12 ద్వారాల ముగ్గు ఎన్ని నెలలను తెలుపుతుంది? సో ఇది ఈజీ క్వశ్చన్లోనే ఉంది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి 12 నెలలు. ఆయనం అనగా అర్థం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ గమనం. నక్షత్రాల గుంపు అనే అర్థాన్నిచ్చే పదం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి రాశి. ముగ్గుల్లో మన డాష్ వెలసిల్లుతుంది. ముగ్గుల్లో మన డాష్ వెలసిల్లుతుంది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ సంస్కృతి. నెక్స్ట్, జానపద కళారూపాలు ప్రదర్శించిన వారికి గ్రామస్తులు వేటిని ప్రదర్శిస్తారు అంటే వేటిని ఇస్తారు? ఇక్కడ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి పైవన్నీ ధాన్యం, బుట్టలు, కూరగాయలు, డబ్బులు ఇవన్నీ కూడా ఇస్తారు. నెక్స్ట్, ముస్లింలు జరుపుకునే పండుగలలో పవిత్రమైనది ఏది? ఈ ఒక్క వీడియో చాలు. అంటే నేను చేస్తున్న తెలుగుకి సంబంధించి ఏవైతే వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఏ బిట్స్ అవేం మీరు కొనేసి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే ప్రతిదీ కూడా మీకు మెన్షన్ చేసి ప్రతిదీ కూడా మీ ప్రిపరేషన్కి తగినట్టుగా ప్రిపేర్ చేయడం జరిగింది. తెలుగుకి సంబంధించి సైకాలజీలో కూడా కోడింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి, చూడండి. ఇక్కడ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ రంజాన్. రంజాన్ పండుగకున్న మరొక పేరు ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి ఏ అండ్ బి. అంటే ఏంటి? దీన్నే ఈద్ అంటారు, అలాగే ఈద్ ఉల్ ఫితర్ అంటారు. దేన్ని? రంజాన్ని. సూర్యోదయానికి సుమారుగా 1.5 గంటల ముందే భోజనం చేయడాన్ని ఏమంటారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ సహారీ. రంజాన్ పండుగ నాడు రాత్రి చంద్రదర్శనం కాగానే చేసే ప్రత్యేక ప్రార్థనలు ఏవి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి తరావీ నమాజ్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్, పగలంతా ఉపవాసం ఉంటూ సూర్యాస్తమ సమయం తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తే దానిని ఏమంటారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి ఇఫ్తార్. రంజాన్ పండుగ ఏ క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజున ప్రారంభమవుతుంది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్లాం. సంవత్సరానికి ఒకసారికి వారి ఆదాయం సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయడాన్ని ఏమంటారు? ఈ రంజాన్ మాసంలో ముస్లిమ్స్ అందరూ ఏం చేస్తారు? సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం సంపదపై ఒక లెక్క ప్రకారం వారు ఎంత సంపాదిస్తున్నారో అన్న లెక్క ప్రకారం పేదలకు వారి స్థాయిని బట్టి దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉంటారు. సో దీన్ని ఏమంటారు అంటే సరైన సమాధానం ఆప్షన్ సి జకాత్. ఓకేనా? నెక్స్ట్, రంజాన్ నెల చివరి రోజు చంద్రదర్శనంతో ఏ నెల ప్రారంభం అవుతుంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి ఏంటి? షవ్వాల్. సవ్వాల్. ఈద్ పండుగ నాడు ఈద్గాహ్లో ప్రార్థనలు ముగిశాక ఇంటిల్లి పాది ఏం తింటారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ సేమియా పాయసం. మట్టి మనుషులు అనగా అర్థం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ శ్రామికులు, శ్రమజీవులు.
కదలక మెదలక అన్నదానికి సరైనది ఏది? ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి మన్ను తిన్న పాములాగా. మన్ను తిన్న పాములాగా అంటే ఆ పాము మన్ను తిన్నది కాబట్టి అటు ఇటు కదలడానికి వీలు పడదు. సో అన్నదానికి అది ఎగ్జాంపుల్గా వాడతారు. కదలక మెదలక అన్నదానికి మన్ను తిన్న పాములాగా అన్నది ఒక ఎగ్జాంపుల్ లాగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ నామవాచకాల గుణాలని తెలిపే వాటిని ఏమంటారు? నామవాచకాలు అలాగే సర్వనామాల యొక్క గుణాలను తెలియజేసేది ఏది అంటే ఆప్షన్ డి విశేషణం. అడ్జెక్టివ్ అంటారు. విశేషణ పదాలను తెలపండి. విశేషణ పదాలను తెలపండి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. అంటే అందమైన, పచ్చని, తీయని, ఎర్రని ఇవన్నీ కూడా విశేషణాలే. అంటే గుణాన్ని తెలియజేస్తుంది. గొబ్బిళ్ళ పాట అన్నది ఒక డాష్. గొబ్బిళ్ళ పాట అన్నది ఒక డాష్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి ఈ మాసపు గేయం. గొబ్బిళ్ళ పాటకి ఆధారం ఏది? గొబ్బిళ్ళ పాటకి ఆధారం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి సాంప్రదాయ జానపద గేయాలు. నెక్స్ట్ విత్తు విత్తు నాటారంట ఏం విత్తు నాటారంట రాజుగారి తోటలో జామ విత్తు నాటారంట అన్న గేయ పంక్తులు ఎందులోనివి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి గొబ్బిళ్ళ పాట. గొబ్బిళ్ళ పాటలో ఉన్న పంక్తిని పూరించండి. గొబ్బిళ్ళ పాటలో ఉన్న పంక్తిని పూరించండి. అవునాట అక్కలారా డాష్ బామల్లారా. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ చంద్రగిరి. చంద్రగిరి అనేది ఆ డాష్లోని సరైన సమాధానం. నకిలీ కన్ను అనే ఈ మాసపు కథను దేని నుండి గ్రహించారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి నసీరుద్దీన్ కథలు. ధనికుడి లోభం దరిద్రుడి దానం అనేది ఒక డాష్. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి బి మాత్రమే. సారీ ధనికుడి లోభం దరిద్రుడి దానం అనేది సామెత. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఇది సామెతకి చెందుతుంది. ధనికుడికి మౌల్వీ నసీరుద్దీన్ ఎందుకు చందా అడిగాడు? ఎందుకోసం చందా అనేది అడిగాడు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి మసీదు బాగు చేయడానికి. ఆప్షన్ బి అనేది మసీదు బాగు చేయడానికి సరైన సమాధానం. ధనికుడి కళ్ళల్లో ఏది నకిలీ అని అడిగితే నసీరుద్దీన్ ఏమని సమాధానం చెప్పాడు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎడమ కన్ను. అంటే ఏది నకిలీ అని అడిగితే ఎడమ కన్ను అని సమాధానం చెప్పాను. నెక్స్ట్ ధనికుడు ఎలాంటి వాడు? ధనికుడు ఎలాంటి వాడు? దీని యొక్క సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి లోబి. మౌల్వీ ధనికుడి యొక్క ఏ కన్నులో ప్రేమ దయ కనిపిస్తున్నాయి అని చెప్పాడు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ కుడి కన్ను. ఎందుకు అంటే ఎడమ కన్ను అనేది నకిలీ కన్ను అని చెప్పినప్పుడు ఇంక ఏ కన్ను మిగిలి ఉంటుంది మనకు? ఆప్షన్లో కుడి కన్ను అనేది మిగిలి ఉంటుంది. కాబట్టి ఈ కుడి కన్నులో ప్రేమ దయ కనిపిస్తున్నాయి కాబట్టి ఎడమ కన్ను అనేది నకిలీది అని నేను చెప్పగలిగాను అనేసి చెప్పారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పద్యరత్నాలు. పద్యరత్నాలు పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ పద్యం. పద్యరత్నాలు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి?
దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ఏ అండ్ బి అంటే నైతిక విలువలు, మానవీయ విలువలు. పద్యరత్నాలు పాఠం యొక్క కవి ఎవరు? అలాగే దేని నుండి గ్రహించారు? కవి ఎవరు లేదా దీనిని దేని నుండి గ్రహించారు అంటే దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే రచయితల బృందం. సో ఈ వీడియో ఇక్కడితో నేనైతే స్టాప్ చేస్తున్నాను. మిగిలినవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూషన్ చేస్తాను. ఓకేనా?